2024 సీజన్ను భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విజయం లేకుండానే ముగించింది. హైదరాబాద్ గచ్చిపోలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మలేసియాతో స్నేహపూర్వక మ్యాచ్ను ఆ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. భారత్ తరపున రాహుల్ బీకే, ప్రత్యర్థి జట్టులో టర్మర్ పాలో చెరో గోల్ చేశారు. ఈ ఏడాది 11 మ్యాచ్లు ఆడిన భారత్ 6 ఓడి 5 డ్రా చేసుకుంది. మలేషియాతో పోరు ఆద్యాంతం హోరాహోరీగా సాగింది. బంతిని అందుకునేందుకు ముందుకు వెళ్లిన గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ బౌన్స్ ను అంచనా వేయలేకపోయాడు. ఆ బంతి అతని తల మీద నుంచి వెళ్లగా అక్కడే ఉన్న టర్మర్ పాలో ఆ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖాళీ గోల్ పోస్ట్ లోకి బంతిని అలవోకగా పంపించాడు. అక్కడి నుంచి స్కోరు సమం చేసేందుకు భారత్ మరింత గట్టిగా పోరాడింది. విరామం తర్వాత ఆధిక్యం కోసం 2 జట్లు ఢీకొట్టడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. 84వ నిమిషంలో మలేషియా ఆటగాడు ఫార్జుల్ గోల్ కొట్టినంత పనిచేశాడు. కానీ భారత డిఫెన్స్ అతన్ని అడ్డుకుంది. అదనపు సమయంలో ఆధిక్యం కోసం మలేషియా ప్రయత్నించింది. కానీ భారత్ ఆ అవకాశం ఇవ్వకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.